ఫైనల్ గా 10 years తర్వాత స్ట్రేంజర్ థింగ్స్ జర్నీ అఫీషియల్ గా ఎండ్ అయిపోయింది. ఆనెస్ట్లీ చెప్పాలంటే ఆ ఓపెన్ ఎండింగ్ చూసాక ఒక హెవీ ఫీలింగ్ అయితే వచ్చింది. ఇట్స్ టోటలీ బిటర్ స్వీట్ కదా. సీజన్ 1 ఎక్కడ మొదలైందో ఈ ఫినాలేని తిరిగి అక్కడే ఎండ్ చేసి ఒక పర్ఫెక్ట్ ఫుల్ సర్కిల్ మూమెంట్ ఇచ్చారు. బట్ సిరీస్ ఎండ్ అయినా సరే మన మైండ్ లో ఇంకా కొన్ని మేజర్ క్వశ్చన్స్ రన్ అవుతూనే ఉన్నాయి. అసలు వెక్నా అండ్ మైండ్ ఫ్లేయర్ నిజంగానే ఫినిష్ అయిపోయారా? 11 బ్రతికే ఉందా లేక తన ఫ్రెండ్స్ కోసం నిజంగానే సాక్రిఫైస్ అయిపోయిందా? ఇంతకీ మైండ్ ఫ్లేయర్, హెన్రీ అండ్ ఆ కేవ్స్ మిస్టరీ వెనుకున్న అసలు ట్రూత్ ఏంటి అన్ని ఈ వీడియోలో డీటెయిల్ గా డిస్కస్ చేసేద్దాం. హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీ మంచ్. ఓకే, ఫస్ట్ అయితే ఆ ఎండింగ్ గురించి మాట్లాడుకుందాం. సీజన్ 1 స్టార్టింగ్ లో మైక్ బేస్మెంట్ లో ఫస్ట్ టైం వాళ్ళు D&D క్యాంపెయిన్ ఆడుతూ ఉంటారు. గేమ్ మిడిల్ లో ఉన్నప్పుడు మైక్ వాళ్ళ మదర్ వచ్చి ఇంటరప్ట్ చేస్తుంది. సో గేమ్ మధ్యలోనే ఆగిపోతుంది. కట్ చేస్తే ఇప్పుడు ఫినాలేలో మళ్ళీ అదే బేస్మెంట్, మళ్ళీ క్యారెన్ వీలర్ వచ్చి ఇంటరప్ట్ చేస్తుంది. కానీ ఈసారి మాత్రం వాళ్ళు గేమ్ ని ప్రాపర్ గా ఫినిష్ చేసేస్తారు. ఇక్కడే ఒక క్రేజీ డీటెయిల్ ఉంది. సీజన్ 1 లో విల్ డైస్ రోల్ చేస్తాడు కదా, బట్ గేమ్ ఆగిపోవడం వల్ల రిజల్ట్ ఎవరికి తెలియదు. అప్పుడు విల్ బయటికి వచ్చి మైక్ తో ఒక మాట అంటాడు, డైస్ లో 7 పడింది, డెమోగోర్గన్ గాట్ మీ అని. నెక్స్ట్ సీన్ లో ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు. డెమోగోర్గన్ విల్ ని కిడ్నాప్ చేస్తుంది. అక్కడితోనే ఈ చైన్ ఆఫ్ ఈవెంట్స్ అన్ని స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ప్రెజెంట్ కొద్దాం. ఫినాలేలో మళ్ళీ సేమ్ సిచ్యువేషన్. వాళ్ళు గేమ్ లూజ్ అయిపోతారేమో అన్న క్లైమాక్స్ స్టేజ్ లో డస్టిన్ ఒక ఐడియా ఇస్తాడు. స్పెల్ కాస్ట్ చేసి మేజ్ ని పిలుద్దాం అంటాడు. విల్ కూడా అలానే చేస్తాడు. అండ్ సడన్లీ గేమ్ లో ఆ మేజ్ వచ్చి వ్యాంపైర్ ని డిఫీట్ చేస్తుంది. వాళ్ళు క్యాంపెయిన్ విన్ అయిపోతారు. దీనికి మన స్టోరీకి లింక్ ఏంటో తెలుసా? ఇక్కడ మేజ్ అంటే 11. గుర్తుందా? సీజన్ 2 లో మైక్ మ్యాక్స్ తో చెప్తాడు కదా, ఎల్ ఈజ్ అవర్ మేజ్ అని. అప్పుడు డెమోగోర్గన్ నుంచి వాళ్ళని సేవ్ చేసింది ఎల్లే. ఇప్పుడు కూడా గేమ్ లో ఫైనల్ గా మేజే అందరినీ సేవ్ చేస్తుంది. ఫుల్ సర్కిల్ కదా అసలు. వాళ్ళు గేమ్ ఫినిష్ చేసేసి వెళ్ళిపోయాక నెక్స్ట్ జనరేషన్ కిడ్స్ అంటే హాలీ అండ్ తన ఫ్రెండ్స్ అదే బేస్మెంట్ లో D&D ఆడటం స్టార్ట్ చేస్తారు. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే మైక్ డంజన్ మాస్టర్ కదా, ఇక్కడ చూస్తే హాలీ కూడా డంజన్ మాస్టరే. సో లెగసీ కంటిన్యూ అవుతుంది అన్నమాట. వాళ్ళని చూస్తూ మైక్ ఒక చిన్న స్మైల్ ఇస్తాడు. ఇట్ ఫెల్ట్ లైక్ హీ వాస్ సేయింగ్ గుడ్ బై టు హిస్ చైల్డ్హుడ్. ఈ సీన్ చూసినప్పుడు నాకైతే చాలా ఎమోషనల్ అనిపించింది అబ్బా. ఇప్పుడు రియల్ సస్పెన్స్ కొద్దాం. 11 చనిపోయిందా లేక బ్రతికే ఉందా? దీనికి మైక్ ఒక క్రేజీ థియరీ చెప్తాడు. 11 అండ్ కాళీ కలిసి ఒక సాలిడ్ ప్లాన్ వేసి వాళ్ళు చనిపోయారు అనే డాక్టర్ Kతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ నమ్మించారని. బికాజ్ అలా చేస్తే డాక్టర్ K లాంటి వాళ్ళు 11 బ్లడ్ కోసం హంటింగ్ ఆపేస్తారు అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా సేఫ్ గా ఉంటారు. ఇది జస్ట్ థియరీ మాత్రమే కాదు, దీనికి కొన్ని స్ట్రాంగ్ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. అబ్జర్వ్ చేస్తే మిలిటరీ దగ్గర సోనిక్ వేవ్స్ మిషన్స్ ఉంటాయి. అవి ఉన్నంతసేపు 11 తన పవర్స్ ని యూజ్ చేసే ఛాన్సే లేదు. బట్ ఎల్ మైక్ కి గుడ్ బై చెప్పడానికి మైండ్ స్కేప్ లో మైక్ తో మాట్లాడుతుంది. ఇది పాసిబుల్ అవ్వాలి అంటే ఎల్ ఆ సోనిక్ వేవ్స్ రీచ్ అవ్వనంత దూరంగా వెళ్ళి ఉండాలి. అండ్ ఇక్కడ ఒక హిడెన్ డీటెయిల్ ఉంది. మీరు నోటీస్ చేశారా? ట్రక్ దిగినంతసేపు ఎల్ మైక్ వెనకాతలే ఉంటుంది. కానీ డాక్టర్ K వచ్చి వేర్ ఇస్ ద గర్ల్ అని అడిగినప్పుడు ఆఫీసర్ ఏమో ఒక సెకండ్ ముందు ఇక్కడే చూశాను అంటాడు. ఎల్ ఎస్కేప్ అయిందేమో అని డస్టిన్ అండ్ మైక్ సంతోషపడతారు. బట్ చూస్తే ఎల్ గేట్ దగ్గర కనిపిస్తుంది. జస్ట్ థింక్, ఎల్ ఎవరికి కనబడకుండా అక్కడికి ఎలా వెళ్ళి ఉంటుంది? 11 కి ఇన్విజిబుల్ అయ్యే పవర్స్ లేవు కదా. అలాంటి మైండ్ ట్రిక్స్ ప్లే చేసి ఎల్యూజన్స్ క్రియేట్ చేసే పవర్ ఒక్క ఖాళీ దగ్గర మాత్రమే ఉంది. సో లాజికలీ చెప్పాలి అంటే అక్కడ గేట్ దగ్గర ఉన్నది రియల్ 11 కాదు, ఖాళీ క్రియేట్ చేసిన ఒక ఎల్యూజన్ మాత్రమే. సో థియరీ ఏంటంటే ఖాళీ ఎల్ ని ఇన్విజిబుల్ చేసి అందరూ ఎల్ మిస్ అయింది అని నోటీస్ చేసే గ్యాప్ లో ఎల్ ఆ సోనిక్ వేవ్స్ కి దూరంగా టనెల్స్ లోకి వెళ్ళిపోతుంది. దెన్ అక్కడ నుంచి మైక్ తో మైండ్ స్కేప్ లో కాంటాక్ట్ అయి ఉండొచ్చు. ఇక్కడ ఇంకో మేజర్ క్లూ ఉంది. జనరల్ గా 11 తన పవర్స్ యూస్ చేసిన ప్రతిసారి తన నోస్ బ్లీడ్ అవుతుంది. వి ఆల్ నో దట్. బట్ ఈ సీన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎల్ నోస్ నుంచి ఒక్క డ్రాప్ ఆఫ్ బ్లడ్ కూడా రావట్లేదు. అంటే దీని మీనింగ్ ఏంటి? అక్కడున్నది రియల్ ఎల్ కాదు, ల్యాబ్ నుంచి ఖాళీ క్రియేట్ చేస్తున్న ఒక పర్ఫెక్ట్ ఎల్యూజన్. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఖాళీ ల్యాబ్ లోనే చనిపోయింది కదా, మరి తన ఎల్యూజన్ ఎలా క్రియేట్ చేస్తుంది అని. బట్ వాట్ ఇఫ్ ఖాళీకి అసలు ఆ బుల్లెట్టే తగలలేదేమో? ఏకర్స్ గన్ అయితే పాయింట్ చేస్తాడు కానీ బుల్లెట్ తగిలినట్టుగా మనకి క్లియర్ గా చూపించారు కదా. స్టార్ట్ నుంచి ఖాళీ తనని తాను సాక్రిఫైస్ చేసుకోవాలి అని అనుకుంటుంది. బట్ హాపర్ ఎల్ తో చెప్పిన మాటలన్నీ విన్నాక మేబీ ఖాళీ మైండ్ చేంజ్ అయ్యి ఎల్ ని సేవ్ చేయడం కోసం తన డెత్ ని ఫేక్ చేసి ఉండొచ్చు కదా. ఈవెన్ తనకి బుల్లెట్ తగిలినా కూడా ఆ మూమెంట్ లో తను చనిపోయింది అని హాపర్ ని నమ్మించి ఇంకా కొన ఊపిరితో బ్రతికే ఛాన్స్ అయితే ఉంది కదా. నేను ఇంత కాన్ఫిడెంట్ గా ఎందుకు చెప్తున్నాను అంటే
ఇక్కడ ఒక బిగ్గెస్ట్ క్లూ కూడా ఉంది. ఖాళీ బ్లీడ్ అవుతున్నప్పుడు అది కంట్రోల్ చేయడానికి ఎల్ తన హ్యాండ్స్ ని యూజ్ చేస్తుంది. అప్పుడు ఎల్ హ్యాండ్స్ మొత్తం బ్లడ్ తో తడిచిపోతాయి. బట్ నెక్స్ట్ సీన్ లోనే చూడండి, ఎల్ హ్యాండ్స్ మీద గానీ క్లాత్స్ మీద గానీ ఒక్క బ్లడ్ స్టెయిన్ కూడా ఉండదు. సో దీనికి అర్థం ఏంటో తెలుసా? ఖాళీ బ్లీడ్ అవడం, తను చనిపోవడం ఇదంతా ఒక మ్యాసివ్ ఎల్యూజన్ మాత్రమే. సో మరి ఎల్ ఎస్కేప్ అయితే ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఆనెస్ట్లీ అది ఎవరికి తెలీదు. మైక్ ఏం ఇమాజిన్ చేస్తాడు అంటే, ఎపిసోడ్ 1లో మైక్ అండ్ ఎల్ మాట్లాడుకుంటారు కదా, వెక్నాని డిఫీట్ చేశాక 3 వాటర్ ఫాల్స్ ఉన్న బ్యూటిఫుల్ ప్లేస్ కి వెళ్ళి పీస్ఫుల్ గా ఉందామని. సో ఇప్పుడు ఎల్ అలాంటి ప్లేస్ లోనే ఏ డేంజర్ లేని ఒక స్మాల్ టౌన్ లో ప్రశాంతంగా బ్రతుకుతుంది అని. ఆ ఇమాజినేషన్ లో అక్కడ 3 వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయి. 1, 2, 3. ఇది నిజమా కాదా అంటే డఫర్ బ్రదర్స్ ఈ మ్యాటర్ ని ఆడియన్స్ ఇమాజినేషన్ కి వదిలేశారు. ఇది నిజమని నమ్మే వాళ్ళ కోసం హింట్స్ కూడా ఇచ్చారు. నన్ను అడిగితే ఐ బిలీవ్ అండి. మీరు కూడా బిలీవ్ చేస్తే ఐ బిలీవ్ అని కామెంట్ చేయండి. థింక్ అబౌట్ ఇట్. ఇంకొన్ని ఇయర్స్ తర్వాత ఈ క్యారెక్టర్స్ వాళ్ళ 20s or 30s లో ఉన్నప్పుడు డఫర్ బ్రదర్స్ కి స్ట్రేంజర్ థింగ్స్ సీక్వెల్ తీయాలి అని థాట్ వచ్చిందంటే అప్పుడు 11 క్యారెక్టర్ ని మళ్ళీ వెనక్కి తీసుకురావడం చాలా ఈజీ. అందుకే ఈ ఓపెన్ ఎండింగ్ ని అలా సెట్ చేశారనమాట. ఇంకా వెక్నా అండ్ మైండ్ ఫ్లేయర్ మ్యాటర్కి వస్తే, ఆనెస్ట్లీ చెప్పాలంటే వెక్నాని చాలా ఈజీగా చంపేశారు అనిపించిందండి. మనం ఆ క్రియేచర్ హార్ట్ ఆగిపోవడం క్లియర్ గా చూస్తాం. ఇంకా జాయ్స్ మాత్రం ఫుల్ ఫైర్ తో యాక్స్ తో వెక్నా హెడ్ ని నరికేస్తుంది. సో వెక్నా ఇస్ డెఫినెట్లీ డెడ్ అండ్ ఆ క్రియేచర్ కూడా చనిపోయింది. బట్ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. మైండ్ ఫ్లేయర్ మాత్రం ఇంకా బ్రతికే ఉంది. అది ఎలా అనుకుంటున్నారా? యాక్చువల్లీ ఫినాలేలో మనం చూసిన ఆ మ్యాసివ్ క్రియేచర్ మైండ్ ఫ్లేయర్ కాదు. గుర్తుందా, ప్రీవియస్ వీడియోలో నేను థెసల్ హైడ్రా గురించి చెప్పాను. థెసల్ హైడ్రా అనేది ఎగ్స్ ని బ్రీడ్ చేసి ఈవిల్ క్రియేచర్ ని రీప్రొడ్యూస్ చేస్తుంది. అప్ సైడ్ డౌన్ లో మనం చూసే డెమోగోర్గన్స్, డెమోడాగ్స్ ఇవన్నీ ఎగ్స్ నుంచే వస్తాయి. ఫినాలే ఫైట్ లో డస్టిన్ అండ్ స్టీవ్ ఆ క్రియేచర్ కిందకి వెళ్లి లాంగ్ బ్లేడ్స్ తో అటాక్ చేసినప్పుడు ఒకసారి నోటీస్ చేయండి, అక్కడ డజన్స్ ఆఫ్ ఎగ్స్ ఉంటాయి. దీని అర్థం ఏంటంటే మనం చూసింది జస్ట్ థెసల్ హైడ్రా లాంటి ఒక క్రియేచర్ మాత్రమే. ఇది కూడా హైవ్ మైండ్ లో పార్టే. బట్ డెఫినెట్లీ ఇది మైండ్ ఫ్లేయర్ అయితే మాత్రం కాదు. కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే హెన్రీ కేవ్స్ లో తన మెమరీస్ ని చూసినప్పుడు మైండ్ ఫ్లేయర్ ఒరిజినల్ ఫామ్ ని మనకి చూపిస్తారు. అది ఒక మ్యాసివ్ క్రియేచర్ కాదు, ఇట్స్ జస్ట్ ఎ క్లౌడ్ ఆఫ్ బ్లాక్ డస్ట్ పార్టికల్స్. గుర్తుందా, సీజన్ 2లో వెల్ ని మైండ్ ఫ్లేయర్ పొసెస్ చేసినప్పుడు కూడా మనం సేమ్ ఈ బ్లాక్ పార్టికల్స్ నే చూస్తాం. వెల్ ని సేవ్ చేయడానికి హీట్ యూజ్ చేస్తారు కదా, అప్పుడు తన బాడీ నుండి బయటికి వచ్చేవి కూడా ఈ బ్లాక్ పార్టికల్సే. అండ్ సీజన్ 3లో రష్యన్స్ గేట్ ఓపెన్ చేశాక మన వరల్డ్ లో ఉన్న పార్టికల్స్ అన్ని స్లీపర్ సెల్స్ లాగా మళ్ళీ రీయాక్టివేట్ అయిపోతాయి. ఇప్పుడు ఫినాలేలో కిడ్స్ ని రెస్క్యూ చేసిన తర్వాత వాళ్ళ నుంచి వచ్చేది కూడా ఈ బ్లాక్ పార్టికల్సే. బట్ గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు అప్ సైడ్ డౌన్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది కాబట్టి ప్రెసెంట్ అయితే మన వరల్డ్ కి ఎలాంటి థ్రెట్ లేదు. నెక్స్ట్ హెన్రీ అండ్ ఇంకా కేవ్స్ మ్యాటర్కి వచ్చేస్తే ఫైనలీ మిస్టరీ అయితే రివీల్ చేసేసారు. బట్ ఆనెస్ట్లీ ఇంకొంచెం డెప్త్ గా వెళ్ళి ఉండాల్సింది. షోలో ఏం జరిగింది అని మాత్రమే చూపించారు కానీ డీటెయిల్డ్ బ్యాక్గ్రౌండ్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. దీనికి ముందు ఒక చిన్న కాంటెక్స్ట్. ఈ టోటల్ స్టోరీ అంతా ద ఫస్ట్ షాడో అనే థియేటర్ ప్లేలో ఎక్స్ప్లెయిన్ చేశారు. యాక్చువల్లీ ఇది నెట్ఫ్లిక్స్ రిలీజ్ చేస్తుంటే బాగున్ను, బికాస్ మన అందరం న్యూయార్క్ వెళ్ళి ప్లే చూడడం కుదరదు కదా. ఎనీవే దీని మీద నేను ఒక డెడికేటెడ్ వీడియో చేశాను, ఛానల్లో ఉంటుంది, తప్పకుండా చూసేయండి. బట్ ఇప్పుడు షార్ట్ గా చెప్తాను, జస్ట్ లిజన్. ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. యుఎస్ గవర్నమెంట్ ఒక సీక్రెట్ ఎక్స్పెరిమెంట్ చేస్తుంది. ఒక వార్షిప్ ని ఇన్విజిబుల్ చేసి ఎనిమీ కంట్రీ రాడార్ కి దొరకకుండా వాళ్ళ కంట్రీకి పంపించాలి అని. బట్ ఆ ప్రాసెస్ లో ఆ షిప్ ఇన్విజిబుల్ అయి డైరెక్ట్ గా డైమెన్షన్ ఎక్స్ కి టెలిపోర్ట్ అయిపోతుంది. బై ద వే డైమెన్షన్ ఎక్స్ అన్నా ఎబిస్ అన్నా ఒకటే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ వార్షిప్ కెప్టెన్ ఎవరో తెలుసా? మన డాక్టర్ బ్రెనర్ వాళ్ళ ఫాదర్. షిప్ తిరిగి మన వరల్డ్ కి వచ్చినప్పుడు కెప్టెన్ తప్ప అందరూ చనిపోతారు. అండ్ ఆ క్యాప్టెన్ డిఎన్ఏ అండ్ బ్లడ్ టైప్ మొత్తం కంప్లీట్ గా చేంజ్ అయిపోతుంది. సో సైంటిస్ట్ అతన్ని స్టడీ చేయడం స్టార్ట్ చేస్తారు. ఈ ప్రాసెస్ లో ఒక సైంటిస్ట్ అండ్ అతనే రష్యన్ స్పై అని కూడా చెప్పారు. ఆ మైండ్ ఫ్లేయర్ పార్టికల్స్ ఉన్న బ్రీఫ్ కేస్ ని దొంగతనం చేసి ఆ కేవ్స్ లో దాక్కుందామని వెళ్తాడు. వాల్యూమ్ 2లో మ్యాక్స్ అండ్ హాల్ వెళ్ళిన ఆ ఎం స్పాట్ గుర్తుంది కదా, ఎగ్జాక్ట్లీ అక్కడి నుంచి ఆ సైంటిస్ట్ కింద పడిపోతాడు. ఆ టైంకి హెన్రీ ఆ కేసు లోపలే ఉంటాడు. ఆ సౌండ్ విని అక్కడికి వెళ్ళి చూస్తే ఆ సైంటిస్ట్ ఏమో హెన్రీని బ్రెనర్ పంపించాడు అనుకొని చిన్న పిల్లోడాను కూడా చూడకుండా షూట్ చేసేస్తాడు. అప్పుడు హెన్రీ పానిక్ అయ్యి ఒక స్టోన్ తీసుకొని ఆ సైంటిస్ట్ ని చాలా సార్లు కొడతాడు. ఆ సైంటిస్ట్ అన్కాన్షియస్ అయిపోయాక ఆ బ్రీఫ్ కేస్ లో ఏముందో అని ఓపెన్ చేస్తాడు. దాంట్లో ఒక మిస్టీరియస్ బ్లాక్ స్టోన్ ఉంటుంది. హెన్రీ తన ఇంజూర్ అయిన హ్యాండ్ తో ఆ స్టోన్ ని టచ్ చేస్తాడు. మనకి సీజన్ 1లోనే డెమోగోర్గన్స్ బ్లడ్ కి అట్రాక్ట్ అవుతాయని ఎస్టాబ్లిష్
ఎస్టాబ్లిష్ చేశారు కదా, డెమోగోర్గన్స్ అంటే హైవ్ మైండ్ కి మాస్టర్ మైండ్ ఫ్లేయర్. సో వెంటనే దాంట్లో ఉన్న మైండ్ ఫ్లేయర్ పార్టికల్స్ హెన్రీ బ్లడ్ స్ట్రీమ్ లోకి ఎంటర్ అయిపోతాయి. అప్పుడు మనకు ఐకానిక్ సీన్ కనిపిస్తుంది. మైండ్ ఫ్లేయర్ హెన్రీతో కమ్ ఫైండ్ మీ అని చెప్తాడు. ఆ సైంటిస్ట్ మళ్ళీ కాన్షియస్నెస్ లోకి వచ్చిన తర్వాత హెన్రీతో రెసిస్ట్ చేయమని చెప్తాడు. బట్ మైండ్ ఫ్లేయర్ హెన్రీని టేక్ ఓవర్ చేసి సైంటిస్ట్ ని చంపేస్తుంది. షోలోని ఇదంతా మనకు ఒక స్ప్లిట్ సెకండ్ లో జరిగినట్టు చూపిస్తారు, కానీ ప్లేలో మాత్రం హెన్రీ ఫుల్ 12 hours ఆ మైండ్ ఫ్లేయర్ ట్రాన్స్ లో ట్రాప్ అయి ఉన్నాడు అని చెప్పారు. ఇంకా క్లైమాక్స్ కి వచ్చేస్తే విల్ ఏం చెప్తాడు అంటే, మైండ్ ఫ్లేయర్ నిన్ను మ్యానిపులేట్ చేస్తుంది అన్న ట్రూత్ నీకు తెలియకుండా ఉండాలనే ఈ కేవ్ మెమరీని లాక్అవుట్ చేసేసింది. సో ఇప్పటికీ ఏం లేట్ అవ్వలేదు, ఫైట్ బ్యాక్ చేయు అని చెప్తాడు. బట్ హెన్రీ ఏమో మైండ్ ఫ్లేయర్ నన్ను కంట్రోల్ చేయట్లేదు, నేను కూడా మైండ్ ఫ్లేయర్ని కంట్రోల్ చేయట్లేదు, విల్లింగ్ అని జాయిన్ అయ్యాను, వీఆర్ వన్ అని చెప్తాడు. యాక్చువల్లీ ప్లేలో మాత్రం హెన్రీ స్టార్ట్ నుంచి మైండ్ ఫ్లేయర్ని రెసిస్ట్ చేయడానికి చాలా ట్రై చేశాడని చూపించారు, కానీ షోలో మాత్రం హెన్రీ విల్లింగ్ అని జాయిన్ అయ్యాడు అని చెప్పారు. సో ఇంకా చేసేదేం లేక విల్ యాక్షన్లోకి దిగుతాడు. హైవ్ మైండ్ యూజ్ చేసి డైరెక్ట్గా వెక్నాని కంట్రోల్ చేసి తన లెఫ్ట్ హ్యాండ్ని కట్ చేసి పడేస్తాడు. ఇమ్మీడియట్లీ 11 ఆ షార్ప్ టీత్ ఆర్ బ్రాంచ్ టైప్లో ఉంది కదా, వెక్నా బాడీని దానికి పియర్స్ చేసేస్తుంది. మొత్తం లోపల నుంచి కింద నుంచి పైనుంచి అందరూ కోఆర్డినేటెడ్గా అటాక్ చేయడం వల్ల హైవ్ మైండ్ చాలా వీక్ అయిపోతుంది అండ్ ఆ క్రియేచర్ తాలూకా హార్ట్ ఆగిపోతుంది. ఫైనల్గా జాయ్స్ వచ్చి యాక్స్తో వెక్నా తల నరికేస్తుంది. దీంతో వెక్నా స్టోరీ కూడా ఎండ్ అయిపోతుంది. కట్ చేస్తే ఒక 18 months తర్వాత కిడ్స్ అందరూ సక్సెస్ఫుల్గా గ్రాడ్యుయేట్ అయిపోతారు. మ్యాక్స్ 2 years స్కూల్ మిస్ అయినా కూడా గ్రాడ్యుయేట్ అవుతుంది. ఫైనలీ వాళ్ళ లైఫ్లో ఒక నార్మల్ వైబ్ వస్తుంది. మీరు ఒకటి నోటీస్ చేశారా, సీజన్ 4లో ఎడీ మన్సన్ గ్రాడ్యుయేట్ అయ్యాక ఏం చేస్తా అని చెప్తాడో డస్టిన్ తన గ్రాడ్యుయేషన్ స్పీచ్ లో కరెక్ట్ గా అదే చేసి ఎడీకి ఒక ట్రిబ్యూట్ లాగా ఇస్తాడు. అండ్ ఇంకో డీటెయిల్ ఏంటంటే సీజన్ 2 ప్రామ్ లో డస్టిన్ స్టేసీని డాన్స్ కి అడిగినప్పుడు తను రిజెక్ట్ చేస్తుంది కదా, ఇప్పుడు అదే స్టేసీ వచ్చి డస్టిన్ ని పార్టీకి ఇన్వైట్ చేస్తుంది. హాపర్ మైక్ తో మాట్లాడుతూ మూవ్ ఆన్ అవ్వమని మోటివేట్ చేస్తాడు. లేటర్ మైక్ స్టోరీస్ ని రాస్తున్నప్పుడు పక్కన ఎల్ ఫోటో ఫ్రేమ్ లో ఉంది, అబ్జర్వ్ చేశారా? ఇంకా మన ఫేవరెట్ నాన్సీ, స్టీవ్, జోనథన్ అండ్ రాబిన్ స్టోరీస్ కి కూడా ప్రాపర్ క్లోజర్ ఇచ్చేశారు. ఫైనల్ గా హాపర్ జాయ్స్ కి ప్రపోజ్ చేస్తాడు. ఇక్కడ ఒక ఇన్సైన్ ఈస్టర్ ఎగ్ ఉంది. హాపర్ కి మౌంటాక్ లో జాబ్ ఆఫర్ వచ్చింది అని చెప్తాడు కదా, చాలా మందికి తెలియని విషయం ఏంటంటే స్ట్రేంజర్ థింగ్స్ అసలు మౌంటాక్ అనే ఏరియా నుంచే ఇన్స్పైర్ అయి తీసింది. మౌంటాక్ లో రియల్ లైఫ్ లో యుఎస్ గవర్నమెంట్ సీక్రెట్ ఎక్స్పెరిమెంట్స్ చేసేదని ఒక పెద్ద కాన్స్పిరసీ థియరీ ఉంది. ఫైనల్ గా ఎండ్ క్రెడిట్స్ మొత్తం అయిపోయాక ఒక లాస్ట్ ఇమేజ్ తో షోని ఎండ్ చేస్తారు. ఇక్కడ స్క్రీన్ మీద చూస్తే స్ట్రేంజర్ థింగ్స్ ఫ్యాంటసీ రోల్ ప్లేయింగ్ గేమ్ అని ఉంటుంది. దీని అర్థం ఏంటో తెలుసా? స్ట్రేంజర్ థింగ్స్ అంటే జస్ట్ ఒక షో మాత్రమే కాదు, ఇదంతా వ్యూవర్స్ అందరూ కలిసి ఆడిన ఒక గేమ్ అనే ఐడియాని ఇక్కడ టీస్ చేశారు. ఇదండి ఇవాల్టి వీడియో. స్ట్రేంజర్ థింగ్స్ జర్నీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. టేక్ కేర్.